भारतीय गणतंत्र के लिए आज का दिन विशेष बन गया। चंद्रपुरम पोन्नु स्वामी राधाकृष्णन ने देश के 15वें उपराष्ट्रपति के तौर पर शपथ ली है। देश भर की शुभकामनाएं उनके साथ हैं और उम्मीद है कि वो भारत को सशक्त और विकसित बनाने में अपनी रचनात्मक भूमिका निभाते रहेंगे। श्रीमती द्रौपदी मुर्मू ने आज उन्हें पद की शपथ दिलाई और भारतीय गणतंत्र के स्वर्णिम इतिहास में एक और नया अध्याय जुड़ गया। 15वें उपराष्ट्रपति के तौर पर सीपी राधाकृष्णन का शपथ लेना। సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధాకృష్ణన్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन प्रदत्त किया गया। I Chandrapuram Ponnuswamy Radhakrishnan do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations.
Congratulations. आदरणीय राष्ट्रपति महोदय, आपका आदेश हो तो आज के समारोह की कार्रवाई समाप्त की जाए। నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్న శరవణ ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్, సాయిరాం ఏజెన్సీలను సీజ్ చేశారు. 3 షాపు యాజమాన్లను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్న శరవణ ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్, సాయిరాం ఏజెన్సీలను సీజ్ చేశారు. 3 షాపు యాజమాన్లను అదుపులోకి తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కష్టాలు రైతుల వైపు వెంటాడుతుంటే కొంతమంది ఫెర్టిలైజర్ షాప్స్ వారు ఆ యొక్క యూరియాను అంటే బ్లాక్ మార్కెట్ ద్వారా తరలించుకొని తమ షాపులకు తరలించుకొని ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయం చేసి విక్రయిస్తున్నారని చెప్పేసి పక్క సమాచారం అనేది పోలీసులకు రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైతే తమ కంప్లైంట్ వచ్చిందో వారందరూ కూడా ఒక సివిల్ డ్రెస్ లలో ఆ యొక్క కొన్ని షాపులకు చేరుకోవడం జరిగింది. నిన్న గుడంపోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి 3 ఫెర్టిలైజర్ షాపులకు వారు చేరుకున్నారు. అయితే వారు కేవలం మామూలుగా ఒక రైతుల మాదిరిగా ఆ యొక్క షాపులోకి వెళ్ళి ఆ యూరియా ధరలు ఎంత అనే విషయాలు రైతులు ఒక షాప్ యజమానులు తెలుసుకున్న సమయంలో యూరియా రేటును వాళ్ళు రెండింతలుగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి యూరియా రావట్లేదని చెప్పేసి రైతులు అల్లాడిపోతున్న సమయంలో కొంతమంది రైతులు కూడా ఆరోపిస్తున్నారు. ఏంటంటే యూరియా అనేది పక్కదారి పడుతుంది, బ్లాక్ మార్కెట్ తరలించిపోతుంది అని చెప్పేసి ఒకవైపు రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆ విధంగా బ్లాక్ మార్కెట్ ద్వారా తరలించుకున్నటువంటి యూరియాను కొంతమంది ఫెర్టిలైజర్ షాప్ యజమానులు మాత్రం ఈ విధంగా అధిక రేటు నిర్ణయం చేసి అమ్ముతూ ఉండటం మాత్రము చాలా మందిని కూడా అంటే రైతులు మాత్రం కూడా పూర్తి స్థాయిలో కల్పిపోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి కొంతమంది రైతులు మాత్రము పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రము మూకుమూడిగా కూడా దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న గురంపూడిలో ఉన్నటువంటి ఆ 3 షాపులు సాయిరాం ఏజెన్సీ, అదేవిధంగా శరవణ ఫెర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్స్, ఆ 3 షాపులను కూడా సీజ్ చేశారు. అదేవిధంగా వారికి షాపుల యజమానులు కూడా వాళ్ళు అదుపు తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రం హాలియా తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దాడులు అనేవి కొనసాగుతున్నాయి. వాళ్ళు ఒక రైతుల మాదిరిగా ఆ యొక్క షాపులకు ఎంటర్ అవుతున్నారు. ఆ షాప్ యజమానుల ద్వారా ఎంత ధర యూరియాకు సంబంధించి అని చెప్పేసి కనుక్కొని ఆ విధంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఆ షాపుల యజమానులు మాత్రము అర్థం తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఒక్కసారిగా జిల్లాలో మాత్రము ఈ విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం మూకుమడినటువంటి దాడులు చేస్తూ ఇక ఫెర్టిలైజర్ షాప్స్ లో ఎవరైతే ఎక్కువ ధరలు నిర్ణయిస్తున్నారో వారికి మాత్రం కళ్ళ వేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా నల్గొండ జిల్లాలో కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.
కాసేపట్లో సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరుగుతోంది. రాధాకృష్ణన్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ఆమోదించారు. जब कॉलेज में पढ़ा करते थे तो इससे इनके बहुआयामी व्यक्तित्व का भी पता चलता है. बतौर झारखंड के राज्यपाल इन्होंने 4 महीने में सभी 24 जिलों का दौरा कर राज्य के नागरिकों और अधिकारियों से मुलाकात की थी और जानने की कोशिश की थी कि कैसे उनके जीवन को बेहतर बनाया जा सकता है. ये उनके स्वभाव के दूसरे पहलू को भी दिखाता है कि कैसे वो जनता से जुड़े रहने के लिए नए नए रास्ते तलाशते रहते हैं और देश की जनता को भी उम्मीद होगी कि उपराष्ट्रपति के पद पर शपथ लेने के बाद भी वो अपनी सर्वसुलभ छवि को बनाए रखेंगे. भारत के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी का आगमन होता हुआ गणतंत्र मंडप में नवनिर्वाचित उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने उनका अभिवादन स्वीकार किया. अगर कार्यकाल के नजरिए से देखें तो सर्वपल्ली राधाकृष्णन और हामिद अंसारी का कार्यकाल उपराष्ट्रपति के तौर पर सबसे लंबा था. दोनों ने 10-10 वर्ष की सेवा की बतौर उपराष्ट्रपति और सबसे छोटा कार्यकाल अगर उपराष्ट्रपति के तौर पर देखें तो वीवी गिरी का था. 1967 से 1969 के बीच सिर्फ 2 वर्ष का कार्यकाल था उनका. अब तक 14 उपराष्ट्रपतियों में से 10 राजनेता रहे हैं. बाकी 4 शिक्षाविद, पूर्व राजनयिक और पूर्व मुख्य न्यायाधीश भी थे. अब तक तमिलनाडु से 3 उपराष्ट्रपति सर्वपल्ली राधाकृष्णन, रामास्वामी वेंकटरमण और सीपी राधाकृष्णन, जो तीसरे उपराष्ट्रपति तमिलनाडु से आज पद की शपथ लेंगे. आंध्र प्रदेश से भारत को अब तक 2 उपराष्ट्रपति मिले हैं, डॉक्टर जाकिर हुसैन और एम वेंकैया नायडू. राजस्थान से भैरव सिंह शेखावत और जगदीप धनखड़, मध्य प्रदेश से शंकर दयाल शर्मा और मोहम्मद हिदायतुल्ला, उत्तर प्रदेश से गोपाल स्वरूप पाठक, ओडिशा से वीवी गिरी, पश्चिम बंगाल से मोहम्मद हामिद अंसारी, केरल से के.आर. नारायणन, कर्नाटक से बी.डी. जट्टी, पंजाब से के. कृष्णकांत. नौ सितंबर को उपराष्ट्रपति पद के चुनाव में एनडीए के उम्मीदवार के तौर पर श्री राधाकृष्णन ने 452 मत हासिल कर जीत हासिल की थी और जबकि इनके विपक्षी उम्मीदवार को 300 मत हासिल हुए थे. यहां गणतंत्र मंडप में इंतजार है भारत की राष्ट्रपति द्रौपदी मुर्मू का, जो नवनिर्वाचित उपराष्ट्रपति को पद की शपथ दिलाएंगी. ये काफी खास अवसर है.
आदरणीय राष्ट्रपति महोदय, यदि आदेश हो तो निर्वाचन आयोग से प्राप्त उपराष्ट्रपति के निर्वाचन का प्रमाणन पढ़ा जाए। यतः भारत के संविधान के अनुच्छेद 324 द्वारा भारत के उपराष्ट्रपति के पद के निर्वाचन का अधीक्षण, निर्देशन और नियंत्रण भारत निर्वाचन आयोग में निहित है और यतः श्री जगदीप धनखड़ द्वारा 2025 के जुलाई मास के 21वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के आषाढ़ मास के 3वें दिन त्यागपत्र देने के कारण भारत के उपराष्ट्रपति का पद रिक्त हो गया है और यतः भारत के उपराष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है। अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है कि श्री सीपी राधाकृष्णन वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन भारत के उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं। भारत गणराज्य के 76वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मोहर से वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन प्रदत्त किया गया। I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations. आदरणीय राष्ट्रपति महोदय, आपका आदेश हो तो आज के समारोह की कार्रवाई समाप्त की जाए।